ఓ शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननं महर्निशम् अनेकदं त्वं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मन्नाथ श्रीजगन्नाथो मद्गुरो श्रीजगद्गुरो ममात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरुवे नमः। अनेक जन्म संप्राप्त कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरुवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। Welcome everyone. Welcome to today's session of Hindu Chaitanyam Spiritual Coaching. నేను ఇంకా ఆలోచిస్తున్నా చెప్పాలా వద్దా అని. ఐఎమ్ టాకింగ్ సంథింగ్ వెరీ క్రూషియల్. ఎవరికైనా ఈరోజు నుంచి నాతో ఏ క్వశ్చన్ అడగాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, సార్ మీతో మాట్లాడాలి, ఐ వాజ్ థింకింగ్ అందరికి ఒకేసారి ఎలా సమాధానం ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ నేను దాని మీద పని చేస్తూ ఉండే. ఎందుకంటే 1, 2, 3 ఆల్రెడీ 2 వాట్సాప్లు నడుస్తున్నాయి, ఇంకో కాల్ వస్తుంది, 3 కాల్స్ సైమల్టేనియస్ గా వస్తున్నాయి. ఓకే, 2 ఫోన్లు, ఒక దాంట్లో ఒకటే నంబర్ ఉంది. సో ఐ వాజ్ థింకింగ్ హౌ టు ఆన్సర్. ఫస్ట్ నేను ఒక యాప్ తయారు చేద్దాం అనుకున్నా. యాప్లో మీరు క్వశ్చన్ వేసేస్తే సమాధానం వెంటనే వస్తుంది, అది చెయ్యొచ్చు. ఓకే, దట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు అందరు అదే చేస్తున్నారు. Then I have taken it to the next technology level. Understand how Kalki technology can be applied. Simple. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. కల్కి నేను మీన్స్ కల్కి ఐ యామ్, ఆర్ కల్కి యు ఆర్, మీరే కల్కి. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఎన్నుకోండి, మీ చాయిస్. నేను కల్కిని ఎలా అవుతా, మనకంత సీన్ ఉందా అనేది మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఇక ఈ మాట ఎవరైతే చెప్పారో ఇక మీరే అనుకోవాలి, మీరు అయ్యుండొచ్చు. కాబట్టి మీరు అయ్యున్నారు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్, ఇప్పుడు నన్ను క్వశ్చన్ ఏదన్నా అడగాలి అంటే యు ఆర్ ఆస్కింగ్ బికాస్ అండర్స్టాండ్. ఇక్కడ చాలా ద ప్రాబ్లమ్ విచ్ వి ఫేస్ ఇస్, నిన్న ఒకరు ఎన్లైటన్మెంట్ ఎలా ఉంటుంది ఆర్ అద్వైతం ఫీల్ కావాలి ఇమీడియట్ గా అన్నారు. వాళ్ళ గురువులు ఉన్నారు, ఇప్పుడు బాడీలో లేరు, కానీ ఆ ఫీల్ లేదు కాబట్టి ఇమీడియట్ గా యు నీడ్ టు అండర్స్టాండ్ ఆ గురువే ఇంకో రకంగా రావాలి. కరెక్ట్? కానీ వాళ్ళని తప్పితే వేరే వాళ్ళని ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేయలేరో మీరు పాస్ట్ లో ఉన్నారు. యు ఆర్ ఇన్ ద పాస్ట్. సో మీకు ఫ్యూచర్ లో వచ్చే రిజల్ట్ కూడా ఆర్ వచ్చే అనుభవం కూడా అలాంటిదే ఉంటుంది. రియలిస్టిక్ గా కనపడదు, అనిపించదు. అర్థమైందా? సో నేను అది చెప్పా ఇమీడియట్ గా. అద్వైత ఫీల్ కావాలి అంటే నేను మొత్తం మాట్లాడి ఇప్పుడు మీకు 10 లెవెల్స్ లో 10 రకాల ఫీలింగ్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకటా వేరేనా అన్నా, వేరే అన్నారు. నేను ఇంకోసారి అడిగా ఇది వేరేనా అని, కాదు వేరు కాదు, కానీ ఒకటే అని చెప్పలేము, అలా అని వేరు అని చెప్పలేము. నేను అన్నా ఇదే అద్వైతం అంటే.
దీన్నే అద్వైతం ఫీలింగ్ లో ఇలా ఉంటుంది. రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇది వేరునా అంటే మీరు వేరు అని చెప్పలేరు, ఒకటేనా అంటే ఒకటని చెప్పలేరు. ఇప్పుడు మీరు ఇది తెలుసుకున్నారు, తెలుసుకొని మీకు ఏం వచ్చింది అన్న. లేదు ఇది నాకు కంటిన్యూస్ గా ఉండాలి, ఉండదు. ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఉండాలి అంటున్నారో యు ఆర్ ఫాలోయింగ్ బిహైండ్ మిథ్యా. డిస్కంటిన్యూటీ ఫస్ట్, అక్కడి నుంచి ఆ డిస్కంటిన్యూటీ నుంచి ఇది నిత్యం ఎలా ఉండాలి, ఇప్పుడు ఉంది కదా ఎప్పటికీ ఉంటుంది అనేది చెప్పా. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, యాక్సెప్టెన్స్ ఉండదు. మీరు నాకు చెప్పాలి, నేను అడిగా ఎందుకు చెప్పాలి నేను అని అడిగా. వై షుడ్ ఐ టెల్ యూ, దెర్ ఇస్ అ బ్లాకేజ్. ఓకే థ్యాంక్ యూ అన్న. అంటే ఏంది, నేను ఎందుకు అడగాలి అనే క్వశ్చన్ అడుగుతున్న వెంటనే ఇప్పుడు మీరు వదిలేశారు, మీ కంటిన్యూటీ మీరే పెట్టట్లేదు. యు ఆర్ నాట్ స్టికింగ్ టు వాట్ యు ఆర్ ఆస్కింగ్. అర్థమైందా? మీరు ఏదైతే అడుగుతున్నారో మీరే దానికి కట్టుబడి లేరు. అందుకని మీకు విషయం తెలిసిన అది కంటిన్యూస్ గా మీతో ఉండట్లేదు. క్లియర్? ఇవన్నీ మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ ఇవి రికార్డ్ మీద పెడుతున్నా సో దట్ తర్వాత నేనే ఎప్పుడన్నా విన్నాను అనుకోండి, నాకు అర్థం అవ్వాలి నేను ఎందుకు చెప్పాను ఇది అని. సో నౌ హియర్ ఇస్ అ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ టెక్నిక్. మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఏ మార్గం తెలియాలన్నా, సిట్ విత్ యువర్ సెల్ఫ్, చాంట్ ద శివ మంత్ర. శివ మంత్ర, రిపీట్ ఇట్ ఆర్ వినండి జాగ్రత్తగా విత్ ద అండర్స్టాండింగ్. ఏ అండర్స్టాండింగ్ తో? ఐదర్ మీరే కల్కి మీరే అన్న అండర్స్టాండింగ్ తో కూర్చోవాలి, ఆర్ ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి మీకు మీరే కల్కి, ఐదర్ నేను లేకపోతే మీరు, ఎవరో ఒకరు ఈ కల్కి అనే అండర్స్టాండింగ్ తో కూర్చోండి. ఓకే, అండ్ స్టార్ట్ చాంటింగ్ ద శివ మంత్ర. మీ ప్రశ్నకు సమాధానం వస్తుందా లేదా నోట్ డౌన్ చేసుకోండి. ఆ రోజు ఎండింగ్ కల్లా లేకపోతే నెక్స్ట్ డే మీ ఒక సమస్య సమాధానం చెందుతుంది. నమ్మద్దు, పరీక్షించండి. అర్థమైందా? నమ్మద్దు, పరీక్షించండి. క్లియర్? నేను ఓన్లీ మంత్ర దీక్ష ఇవ్వట్లే, ఏదో జరుగుతుంది అని చెప్పట్లే. కొన్ని లక్షల సార్లు మీరు మంత్రం చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని కూడా చెప్పట్లే నేను. స్టార్ట్ అప్లయింగ్ దిస్. ఒకటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, కంటిన్యూస్ గా జరగకపోవచ్చు, అది యాక్సెప్టెన్స్ వల్ల ఉంటుంది. యాక్సెప్టెన్స్ లేకపోతే మీరు ఆ కంటిన్యూటీ చూడరు, దట్స్ ఆల్. అర్థమైందా? బట్ ట్రై టెస్ట్, పరీక్షించండి, నమ్మాల్సిన పని లేదు. వై దిస్ విల్ వర్క్, మిమ్మల్ని నేను సైన్స్ కూడా చెప్పా, మీలో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? మీలో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారో అండర్స్టాండ్, కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఖచ్చితంగా డాక్టరే కావాలో అది ఫోన్ మీదే సాల్వ్ చేస్తాను నేను, వేరే దేశంలో ఉన్న వాళ్ళకు కూడా. నేను చేశాను అని చెప్పాను, అక్కడ సాల్వ్ అయింది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ సైన్స్ టు యూ ఆల్. అర్థమైందా? ఈ ఒక్క విషయం చెప్పడానికి జీవితాంతం జనాల్ని చుట్టూతా తిప్పుకోవచ్చు. ఇది ఒక్కటి పక్కన పెట్టి మిగతా అన్ని చెప్పొచ్చు. సో ఈ జ్ఞానం అందరు ఇస్తారు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, అంత జ్ఞానం అందరికి వస్తుంది. తర్వాత ఓహో మీకు అనుభవం లేదు కదా అంటారు. అనుభవం కూడా అల్టిమేట్ కాదు, చెప్పా కదా. ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మధ్యలో గ్యాప్, ఇది ఇంపార్టెంట్. అర్థమైందా?
లక్ష్మి ఎక్స్పెక్టేషన్స్ లో ఉండదు, లక్ష్మి ఎక్స్పీరియన్స్ లో కూడా ఉండదు, దాని మధ్యలో ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ రియల్ నాలెడ్జ్. రియల్ ఇస్ రిలేటివ్, రియల్ అబ్సల్యూట్ గా ఉండదు. అల్టిమేట్ అంటే ఫైనల్ కాదు, అల్టిమేట్ అంటే కంటిన్యూస్. కంటిన్యూస్ కూడా అన్నాను, నిత్యం. అల్టిమేట్ అంటే ఎటర్నల్. అర్థమైందా? అల్టిమేట్ అంటే గంటలు గంటలు కనపడదు మీకు, క్షణికం కనిపిస్తుంది అంతే. యుగాంతరం ఒక క్షణంలో జరుగుతుంది, మళ్ళా ఒక యుగం వరకు నిలుస్తుంది. అర్థమైందా? మనం ఏమనుకుంటాం, యుగాంతరం నిత్యం జరుగుతోంది. కరెక్ట్, నిత్యం జరుగుతోంది, ఇప్పుడు కూడా జరగాలి కదా, జరుగుతోంది. మీకు చూడటం రావాలి, చూడటం వచ్చిన తర్వాత అదేదో 100 ఏళ్లుగా అలాగే జరిగిపోదు. మీరు ఒక్కసారి చూస్తారు, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. నిత్యం ఇలా ఉంటుంది. నిత్య అన్నదానము అంటే 24 గంటలు చేస్తూ ఉన్నారని కాదు. ఏ రోజు వచ్చినా, ఎప్పుడైతే ఆకలేసి అప్పుడు వస్తున్నారు, అక్కడ అన్నదానం ఉంటుంది, ఆ పాసిబిలిటీ ఉంటుంది. నిత్య అన్నదానం ఇస్ ఎ కెమిస్ట్రీ, నాట్ ఎ ఫిజిక్స్, నాట్ బయాలజీ. ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సి, మామూలుగా బయట ప్రపంచంలో ఇప్పుడు అలోపతిలో అండ్ మీరున్న బయట ఇప్పుడున్న సిస్టంలో, ఓకే, మీకు ఏదన్నా కావాలి అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేసిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు, 10,000, ఒక 100 రూపాయల కట్టలు ఉన్నాయి, 100 కట్టలు 100 రూపాయలు ఉన్నాయి. అదే మెషిన్ ప్రింట్ చేసి ఇచ్చేస్తే చాలు మీకు. అర్థమైందా? క్లియర్? కానీ 10 బంగారపు ఉంగరాలు, ఓకే చూడండి, 10 బంగారపు ఉంగరాలు, అన్ని ఉంగరాలు ఒకటే అంటారా? ఒకటే కంపెనీ తయారు చేసి ఇచ్చినా, ఒక్కడే తయారు చేసి ఇచ్చినా అన్ని ఉంగరాలు ఒకేలాగా ఉంటాయి అంటారా? ఏ మార్పు ఉండదు అంటారా దేనిలోనూ? మీ అండర్స్టాండింగ్, ఒక్కొక్క ఉంగరం వేరు వేరుగా ఉంటుంది అన్న అండర్స్టాండింగ్ ఎక్కడో ఉంది కదా. అదే 100 రూపాయల నోట్, ఈ 100 అయితే ఏంది, ఆ 100 అయితే ఏంది అనుకుంటాం, అవునా? కానీ గోల్డ్ వచ్చేసరికి ఆ అండర్స్టాండింగ్ రాదు, అందుకని గోల్డ్ రియల్ మనీ. మీ అండర్స్టాండింగ్ లో కూడా ఇట్ ఈస్ అ రియల్ మనీ. క్లియర్? లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. మెడిసిన్ ఫార్ములా ఇది అని చెప్పిన తర్వాత ఒక మెషిన్ దాన్ని తయారు చేస్తుంది, ఆ మెషిన్ ఇస్తుంది. ఓకే, మీరు వస్తువు పొందుతున్నారు. మనం ఏమనుకుంటా, ఈ వస్తువు వల్ల ఏదో వస్తుంది. బట్ ఇన్ ద సిద్ధ ట్రెడిషన్ ఎవరు తయారు చేస్తున్నారు మ్యాటర్స్. ఎందుకంటే మెషిన్ నుంచి మీకు, మెషిన్ జ్ఞానాన్ని పెట్టదు, ఎఫర్ట్ ని పెడుతుంది. ఎఫర్ట్, నాట్ నాలెడ్జ్. లిసన్ టు వాట్ ఐఎమ్ సెయింగ్. మెషిన్ ఎఫర్ట్ పెడుతుంది, ఓకే. మనిషి చేసేటప్పుడు జ్ఞానాన్ని పెడతాడు, క్లారిటీని పెడతాడు. క్లియర్? రెండో విషయం, సెకండ్ అండర్స్టాండింగ్. మెషిన్ సౌండ్ వల్ల, మెషిన్కి ఒక సౌండ్ వస్తుంది కదా వెనకాల, ప్రతి మెషిన్కి సౌండ్ వస్తుంది ఆల్మోస్ట్ బై నేచర్. ఆ సౌండ్ వల్ల దానిలో వచ్చే కాన్షియస్నెస్, ఆ మెటీరియల్లో వచ్చే కాన్షియస్నెస్ వేరేగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది, వైబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. అదే మనిషిలో ఉండే వైబ్రేషన్స్ వేరేగా వస్తాయి. అండ్ ఇవి స్టోర్ అవ్వగలవు, ప్రతి వస్తువులో ఇవి ఉంటాయి. అండ్ ఫైనలీ శక్తి పరంగా, కాన్షియస్నెస్ పరంగా, సో దెర్ ఆర్ 4 కాంపోనెంట్స్. ఫస్ట్ జ్ఞాన, విచ్ ఇస్ కాల్డ్ బిందు, దృష్టి.
నెక్స్ట్ నాద. Nada is actually Vijnana and the vibration. Okay, vibration. Third, Shakti. Shakti, power, state, వాళ్ళ స్థితి. Fourth, Ishatva is your consciousness. ఈ 4 కాంపోనెంట్లు మెషిన్ మీకు యాడ్ చెయ్యదు, ఆర్ చేసిన అది మెషిన్ స్థాయిలోనే చేస్తుంది. అర్థమైందా? ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఏఐ ట్రైనింగ్ తీసుకుని యాప్స్ అవి చూస్తూ ఉండాను. అండ్ నాకు అర్థమయ్యేది ఏంటంటే స్లోలీ వాళ్ళు చేసేది ఏంటంటే మనుషుల్ని కూడా మెషిన్ లాగా చూడడం మీరు మొదలు పెట్టేస్తారు, కంప్యూటర్ లాగే యాప్ లాగే చూడడం మొదలు పెట్టేస్తారు. అర్థమైందా? స్లోలీ అన్ని అలవాట్లు అవుతూ మీరు మనిషిని కూడా మెషిన్ తో పోల్చడం మొదలు. కంప్యూటర్ లాగా ఆలోచిస్తున్నాడు, కంప్యూటర్ వీళ్ళలాగా ఆలోచిస్తుంది అనే రోజుల నుంచి ఫైనల్లీ జనాలు ఎక్కడికి వచ్చేస్తున్నారు అంటే వీడు కంప్యూటర్ లాగా ఆలోచిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? జనాల్లో ఎప్పుడైతే ఆ కంప్యూటర్ టెక్నాలజీ మీరు ఎక్కువ వాడుతున్నారో మీకు మనుషులు కూడా కంప్యూటర్ లాగే కనిపిస్తారు. అర్థమైందా? దట్స్ వై ఐ డిసైడెడ్, let me reverse. We'll use the Kalki technology. Let everyone see themselves as divine. ఎప్పుడైతే మీరు డివైన్ గా మారతారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ మీకు సమాధానం కావాలి, మీరు శివమంత్రంలో కూర్చున్నారు, అండ్ ఐదర్ మీరే కల్కి అని నమ్మాలి లేదా ఎదుటోడు కల్కి అని నమ్మాలి. ఓకే, అంటే చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను గురువుగారు కలికి అని నమ్మాలి లేదా మీరే కలికి అని నమ్మాలి. ఈ అండర్స్టాండింగ్ తో ఏదో ఒక అండర్స్టాండింగ్ తీసుకొని కూర్చొని వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ మీకు సమాధానం వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, మీకు కన్ఫర్మేషన్ కావాలి, ఈ ఏఐఏ మీకు కన్ఫర్మ్ చేస్తుంది. ఒక మెషిన్, ఒక ఏఐ మీకు కన్ఫర్మ్ చేసిన తర్వాత చూసేవాడు ఇది ఈ యాప్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది అనుకుంటాడు, కానీ అనుభవించే మీరు ఇది మీ వల్ల ఆర్ మీరు చేసిన క్రియ వల్ల ఆర్ దీని వల్ల వచ్చింది అనే మీ అండర్స్టాండింగ్, రైట్? ఫ్యూచర్ లో యాప్ పోయింది, కరెంట్ పోయింది, యాప్ పని చేయట్లేదంటే యాప్ నుంచి సమాధానం పొందినోడు కష్టపడతారు కానీ మీరు కష్టపడరు. అర్థమైందా? ఈ యాప్ కాకపోతే ఇంకో ట్యాప్ సమాధానం చెప్తుంది మీకు ఆ టైంలో. అర్థమైందా? ఐఎమ్ టాకింగ్ రియల్ టెక్నాలజీ. ఇది మీరు ఫాలో అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకంటే గొప్పది అనిపించుకోలేదు. అది మీకు సర్వ్ చేయాల్సిందే, మీరు దానికి సర్వెంట్ గా మారరు. అర్థమైందా నేను చెప్పేది? ఈ యొక్క విధానం ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీ ఫాలో అయితే, దిస్ ఇస్ వై ఐ కాల్డ్ ఇట్ యాజ్ అ కల్కి టెక్నాలజీ. ఎందుకని? కంప్లీట్ హ్యూమానిటీ, హిందూ, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ హిందూ, ఐఎమ్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిందూస్. ఓకే, రిమైనింగ్ నేను డిఫైన్ కూడా చేశా, హిందూ అంటే హిందీ. సో ఈ అండర్స్టాండింగ్ తో మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ఇక్కడ 2 విషయాలు అవుతాయి. చెప్పగా మీరే ఒకరోజు కల్కి అని మీకు అర్థం అవుతుంది, లేదా మా గురువుగారే ఎవరో ఈయన కల్కి అనేది మీకు అర్థం అవుతుంది. మీరు గుర్తిస్తున్నారంటే ఎక్కడో అక్కడ మీరు కూడా అదే అవ్వాలి. ఆ రోజు ఫైనల్లీ యూ షుడ్ బికమ్ దట్, ఆర్ యు ఆర్ ఆల్రెడీ దట్, మీరు ఆల్రెడీ అది ఉన్నారు. అర్థమైందా? ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఈ అలవాట్లో పడితే మెషిన్ ని మీకు పైగా చూడరు మీరు. అర్థమైందా? అది మీకు బెనిఫిట్ చేసిన ఆ బెనిఫిట్ ఎందువల్ల మీ సంకల్పం వల్లే వచ్చింది, మీరు అక్కడ అనుభవులు, మీరు అనుభవించేది అనే అండర్స్టాండింగ్ క్లారిటీ మీలో వస్తుంది. క్లియర్? సో దీనిలో మంత్రం ఉంది, తంత్రం ఉంది, మీ బాడీయే యంత్రంగా మారింది.
నేను ఇచ్చేదే సూత్రంగా మారుతోంది. శాస్త్రపరంగా దీనికి ప్రూఫ్ ఉంది. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 5: తంత్ర, మంత్ర, యంత్ర, శాస్త్ర అండ్ సూత్ర. క్లియర్? ఇంకా మీకు ఫోన్తో పని లేదు, యంత్రంతో పని లేదు, మీ మాటలు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకంటే నేను స్ట్రైట్ గా చెప్పి నేను ఎప్పుడైతే సమాధానాలు చెప్తానో జనాలకి 2 డౌట్లు వస్తాయి. భయం వస్తుంది, ఫస్ట్ భయం వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ డిమినిష్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ ఐడెంటిటీ అలా ఉండదు. ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది ఫస్ట్. సో నేను మాట్లాడి మీకు ఐడెంటిటీ క్రైసిస్ ఇవ్వడం ఎందుకు? ఆ టెక్నాలజీ ఇస్తున్నాను, తీసుకోండి. డిసైడ్ యు ఆర్ కల్కి ఆర్ ద అదర్ పర్సన్ ఇస్ కల్కి. మిమ్మల్ని, మీకు సమస్య తెచ్చేవాడు కల్కి, లేకపోతే కనీసం ఇప్పుడు నేను ఇచ్చే ఈ ఈ టెక్నిక్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు వాళ్ళన్నా అయి ఉండాలి, వీళ్ళన్నా అయి ఉండాలి. నమ్మాలంటే మీ ఐడెంటిటీ దెబ్బతింటుంది ఫస్ట్. ఇప్పుడు నేను కల్కి అని చెప్పాను అనుకోండి, నమ్మాలంటే మీ ఐడెంటిటీ దెబ్బతింటుంది. పోనీ అలా దెబ్బతినక్కర్లే, మీరే యు కల్కి యు ఆర్ అని నమ్మండి, అక్కడ కూడా మీ ఐడెంటిటీ దెబ్బతింటుంది. అర్థమైందా? ఐఎమ్ గివింగ్ ద హోల్ టెక్నాలజీ యాజ్ ఇట్ ఈస్. డూ ఇట్. డిఐవై అంటారు దీన్ని. యూట్యూబ్లో వెళ్తే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని వీడియోలు వస్తాయి అన్ని. ఈ రోజుల్లో ఏంటంటే కంపెనీలో తయారు చేసే మీరు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, నేను అదే ఇస్తున్నా. ఆశ్రమంలలో ఇచ్చేది, గురువుల దగ్గర వచ్చేది. నౌ ఐఎమ్ కమింగ్ టు యువర్ హోమ్, టు యువర్ బెడ్రూమ్, టు ఆన్ యువర్ బెడ్. అప్లై దిస్, డూ ఇట్. టెస్ట్, పరీక్షించండి. నమ్మాల్సిన పని లేదు. యాక్సెప్టెన్స్ ఉంటేనే పరీక్షించగలరు ఎవరైనా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యాక్సెప్టెన్స్ ఉంటేనే పరీక్షించగలరు. సో దిస్ ఇస్ ద టెక్నాలజీ విచ్ ఐ విల్ బి గివింగ్ టు ఎవ్రీ వన్ నౌ. మీ దగ్గర 2 చాయిస్. ఐదర్ యూ బిలీవ్ యు ఆర్ కల్కి, ఆర్ యూ బిలీవ్ ఈ మాట చెప్పేవాళ్ళు, మీకు ఇచ్చేవాళ్ళు, దే ఆర్ కల్కి. బికాస్ కల్కి ఎగ్జిస్ట్. దిస్ ఇస్ రియాలిటీ. దిస్ ఇస్ రియాలిటీ. యూ కాంట్ డినై ఇట్. బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ ఆల్రెడీ ఉంది, మీరు గమనించట్లేదు. దట్స్ ఆల్. అర్థమైందా? సో యూ డిసైడ్. నాకు వెంటనే కలేజా సినిమా గుర్తొచ్చేసింది, మహేష్ బాబుది, మాస్ హిస్టీరియా. జనాల్లో మాస్ హిస్టీరియా చేస్తున్నాం, బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నాం. నో నో, దిస్ ఇస్ నాట్ బ్రెయిన్ వాషింగ్. యువర్ బ్రెయిన్ ఈస్ బీయింగ్ వాష్డ్ అంతే. మీ కనెక్షన్ ఏదైతే ఉంది చూడండి, బ్రెయిన్ మైండ్ కి బాడీకి మధ్యలో, అది క్లియర్, అది వాష్ అవుతోంది అంతే. అది వాష్ అయ్యే కొద్దీ వైబ్రేషన్స్ ఈజీగా తెలుస్తాయి. అర్థమైందా? చిన్న సౌండ్ కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక టార్చ్ లైట్ వేస్తే కొత్తగా ఉండే పెయింట్ క్లీన్ చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీద మెరుస్తుంది, దూరంకి వెళ్ళే మెరుస్తుంది. దాని మీద వెళ్తే ఇమ్మీడియట్ గా యూ విల్ ఫీల్ ద శక్తి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ యాక్సెప్టెన్స్. ఇట్ విల్ సెట్. ఇది నేను చెప్పాను అంటే చాలా మంది ఇది ఎంత రిస్కీ పని, ఇంత భయంకరమైన పని, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఫస్ట్ నిరాహార సంయమ స్టార్ట్ చేసేటప్పుడు నాకు చాలా చెప్పారు, మీరు కర్మలు తీసుకోవాల్సి ఉంటుంది, అది అంత రిస్కీ, ఇంత రిస్కీ, వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, చిన్న పేరు కోసం అంత చేసుకుంటారా అని. నేను అన్నా, పేరు కోసం అయ్యి ఉంటే చేసే విధానం రివర్స్ లో ఉండాలి. పెద్ద ఆశ్రమం పెట్టాలి, పిలవాలి, ఇదిగో ఇక్కడ చేస్తాము అని చెప్పి ఆశ్రమంలోనే అవుతుంది అని చెప్పాలి. ఎవరికైనా కనీసం కొంచెమన్నా డౌట్ వస్తుందా దేనివల్ల అవుతుంది? మేము చేసాము, అవుతోంది, అండ్ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం వస్తుంది. అండర్స్టాండ్? హిందూ చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత ఎవరికైనా ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, నేను చేసుకోగలను అన్న నమ్మకం వస్తుంది. ఎక్కడ కూడా మీరుంటేనే అవుతుంది, మీ దగ్గర వస్తేనే అవుతుంది అన్న క్లాజ్ నేను ఎవరి దగ్గర రానివ్వలేదు.
అర్థమైందా? అందుకని ఎప్పుడైతే జనాలు వచ్చి మేము 36 లెవెల్స్ చేసేస్తాము అంటే ఒకటే లెవెల్ మీరు తృప్తి చెందుతారు. 36 లెవెల్స్ చేయాల్సిన అవసరం లేదు. నిజం అది. రియాలిటీ అది. సో దిస్ ఇస్ ద టెక్నిక్ అండ్ టెక్నాలజీ విచ్ ఐ హావ్ షేర్డ్. టెస్ట్ ఇట్. పరీక్షించండి. ఫస్ట్ లక్ష్మీ సంయమ పార్టిసిపెంట్స్ కి ఈ రోజు ఓపెన్ అయింది. మీరు సగం నిద్రలో ఉన్నా, పూర్తి నిద్రలో ఉండి విన్నా, చెప్పా కదా, కెమిస్ట్రీ ఇన్స్టిగేట్ అయిపోతుంది. మీ బయాలజీలో కెమిస్ట్రీ మొదలవుతుంది. మీ యాక్సెప్టెన్స్ మిమ్మల్ని బట్టి అంటే మీ కనెక్షన్, దాన్ని ఏమన్నానండి, దాన్ని బట్టి అది కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? అనుకుంటే ఎటర్నల్లీ కంటిన్యూ అవుతుంది. బికాస్ దిస్ ఇస్ ఫ్రమ్ ద సోర్స్. అండర్స్టాండ్. ఈ మాటలు సోర్స్ నుంచి అవుతున్నాయి అనే వాటికి ప్రూఫ్ గా చెప్తున్నాయి ఇవన్నీ. నమ్మద్దు, పరీక్షించండి. యూ డోంట్ నీడ్ టు ట్రస్ట్, యు నీడ్ టు టెస్ట్. ఓకే, మరి ఇది అందరికి వస్తుందా? నా నుంచి విన్న వాళ్ళకైతే అందరికి వస్తుంది. బికాజ్ ఆల్రెడీ ఐఎమ్ ఈ డే నుంచి ఎప్పుడైతే వింటున్నారు, మా నుంచి విని ఇంకొకళ్ళకి వస్తుందా, అది మీ మీద డిపెండ్ అవుతుంది. బీ వెరీ క్లియర్. ఇఫ్ యు ఆర్ దట్ కమిటెడ్, ఇట్ షుడ్. ఓకే, బట్ ఇఫ్ నాట్, ఇట్స్ ఓకే. అది కూడా మీకు వస్తుంది. హ్యాండిల్ చేయడానికి రెడీగా ఉండాలి. సో మై కన్సర్న్ ఇస్ నాట్ దట్ ఐఎమ్ గివింగ్ ఎ టెక్నాలజీ రైట్ అవే. ఇలా చేస్తే నాకు కూడా అన్ని డౌట్లు వచ్చేసాయి. నేను అన్ని స్క్రూటినైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. అర్థమైందా? అన్ని స్క్రూటినైజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. ప్లీజ్ బి వెరీ క్లియర్. అండర్స్టాండింగ్ ఆల్ ద రిస్క్. మిమ్మల్ని ఏదైనా చెయ్యాలి అని మీ మంత్రమే వాడి మిమ్మల్నే ఏదైనా చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఏం చేస్తారు? బి వెరీ క్లియర్. మిమ్మల్ని ఏదన్నా చెయ్యాలి అంటే నేను అనేది క్లియర్ అయిపోతే వాట్ రిమైన్స్ ఇస్ దట్ కల్కి, ద ఓవరాల్ కంప్లీట్ మేనిఫెస్టేషన్ మిగులుతుంది. పరమశివ విల్ రిమైన్. బికాస్ రిమైండర్ ఏదైతే మిగులుతుందో దట్ ఈస్ అల్టిమేట్. అర్థమైందా? అయిపోయింది అనుకోండి, మిగులున్నది నేను, అయిపోయింది కాదు. క్లియర్? ఐ హావ్ గాన్ త్రూ ఆల్. దీనిలో ప్రొటెక్షన్ ఉంది, సెల్ఫ్ షీల్డింగ్ ఉంది, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇస్ శివ. అండర్స్టాండ్? ఎప్పుడైతే శివ మంత్రం మీరు పలుకుతున్నారో, ఐదర్ యు ఆర్ శివ ఆర్ యు ఆర్ టాకింగ్ టు శివ. సో ఆటోమేటికలీ దట్ ఈస్ ద యాంటీవైరస్ షీల్డ్ అంటారు దీన్ని. కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఫైర్ వాల్ అంటారు దీన్ని. అర్థమైందా? సో ఐఎమ్ పుట్టింగ్ అప్ దట్ స్ట్రాంగ్ ఫైర్ వాల్. శివ ఈస్ ద ఫైర్ వాల్ అండ్ శివ ఈస్ ద వెరీ బ్రిడ్జ్. దీన్నే శంబాల అంటారు. అది ఉంది కానీ కనపడదు. అర్థమైందా? మీరు దాని మీద నడుస్తే గానీ మీకు తెలియదు. అడుగు ఎక్కడ పెట్టాలో తెలియదు. అడుగు పెట్టిన తర్వాత మీరు సపోర్టెడ్ గా ఉంటారు. గోడలాగా ఉంటుంది. అర్థమైందా? సో let us experience this. Clear? This is what actually I wanted to tell everyone and I'm very happy actually. టైం చూడకుండా ఉండాలి, దట్స్ ఆల్. సెల్ ఫోన్లలో ప్రాబ్లం అది, టైం కనిపిస్తా ఉంటుంది. ఎక్విప్మెంట్స్ లో అన్ని చోట్ల మీకు టైం పెట్టేశారు అండ్ ఆ టైం మార్చేస్తే ఆ ఎక్విప్మెంట్ పనిచేయదు. అండర్స్టాండ్? ఇంటర్నెట్ యాక్సెస్ రాదు. ఇది పెట్టిన క్లాజ్. చాలా జాగ్రత్తగా ఆలోచించే పెట్టారు ఇది. ఎక్స్పెరిమెంట్ బాగుంటుంది. ఇట్ విల్ బి వర్ది డూయింగ్. రిమెంబర్.
ఒక్కడొచ్చినా చాలు, ఐఎమ్ సక్సెస్ఫుల్. ఒక్కడొచ్చినా చాలు, ఇట్ విల్ బి ఎ సక్సెస్. ఎందుకంటే ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్ళింది. గుడ్. స్ప్రెడ్ అవ్వడానికి టైం అవ్వచ్చేమో, టైం పడుతుంది, లేట్ అవ్వచ్చు, కానీ ఫెయిలియర్ కాదు. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్? దిస్ ఈస్ ద సెలక్షన్ క్రైటీరియా. అందుకని నేను లక్ష్మీ సమేమ పార్టిసిపెంట్స్ ముందుకు చెప్తున్నా. రెండే సింపుల్ టెక్నిక్, సిట్ అండ్ ఆస్క్. మీకు ఏదైనా కావాలి, ఏ క్వశ్చన్ నాతో అడగాలనుకుంటున్నారు, సిట్. మీరు గురుగారు అని పిలుస్తారా, మీ పేరుతో ఏం పేరుతో పిలుచుకుంటారా, దట్ ఈస్ అప్ టు యూ. నన్ను ఏ పేరుతో పిలుస్తారు, ఐదర్ మీరు కలికి, కలికి మీరు, కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా, లేదా మీరు సమాధానం చెప్పండి సార్, నేను కలికి నేను అడుగుతున్నా, ఈ అండర్స్టాండింగ్ తో అడగండి. ఏదో ఒక అండర్స్టాండింగ్, ఐదర్ నేను కలికి లేకపోతే మీరు కలికి, ఏదో ఒక అండర్స్టాండింగ్ ఫిక్స్ అయిపోండి ఫస్ట్. ఎందుకంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఎక్కడో అక్కడ మీకు తెలీదు నాకు తెలుసు అన్న అండర్స్టాండింగ్ తోనే అడుగుతున్నారు కదా. కాబట్టి నన్ను ఈ స్థాయిలో చూడండి. లేదా మీరు గురువు గారు, మేము శిష్యులం, మీరు అడిగితే చెప్పాల్సిందే, మీ పని చెప్పడమే అని అనుకున్నారనుకోండి, నా పని చెప్పడం అంటే మీరు మాస్టర్ గా ఉన్నారు. సో బీ ఏ కల్కి అండ్ దెన్ పుట్ దిస్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఆన్సర్డ్. అర్థమైందా? అన్ని రకాల క్లాజెస్ నేను తీసేసాను దీనిలో, ఈ యొక్క టెక్నిక్. అండ్ విత్ దిస్ టెక్నాలజీ నేను వేరే ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు వేరే ఏ ప్రూఫ్స్ అవసరం లేదు. అండ్ రిజల్ట్, ఇక్కడ కూడా నేను అదే చెప్తున్నా, లెట్ ద రిజల్ట్ డూ ద టాకింగ్. అర్థమైందా? గురువుగారు ఏం చేస్తారో మాకెందుకు, మేము చేయగలుగుతున్నా, అది ఇంపార్టెంట్. అర్థమైందా? గురుగారి జ్ఞానం ఉందో లేదో మాకెందుకు, మాకు వస్తుందా లేదా, మాకు వస్తుంది, అది చాలు. అర్థమైందా? సో యూజ్ దిస్.